దక్షిణాంనాయ పీఠాధిపతులు ప్రాణ దివ్యమైనటువంటి యమ నియమ అష్టాంగ యోగములు ఏవైతే ఉన్నావో అట్లాంటి దివ్యమైనటువంటి యోగములకు అధిపతిగా ప్రణమిల్లి శంకరాచార్యుల నుండి అవిచ్ఛిన్నంగా సాగుతున్నటువంటి ధర్మ కార్య నిర్వహణ అద్భుతమైనటువంటి సదాచారమే యోగ్యమని భావించి శ్రీ 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 భారతీ తీర్థ స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దీవెనతో ఈ మహత్తరమైనటువంటి కోటి దీపోత్సవం ప్రారంభమైంది. శంకరుడి యొక్క దివ్య ఆజ్ఞ అయినది. భారతదేశంలో ఎందరు మహనీయులైనటువంటి పీఠాధిపతులు ఉన్నారో వారందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చారు. భక్త మహాశైలారా, ఒకే వేదిక మీద ఇలాంటి పేర్లు పుస్తకాలలో చూస్తామే కానీ వారిని మనము చూసేటువంటి అవకాశం లేదు. అవకాశం చాలా మందికి తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఉన్నా కానీ అందరి ప్రజలు చూచి మహనీయుల యొక్క పీఠాధిపతుల యొక్క దర్శన భాగ్యాన్ని, అనుగ్రహ భాషణాన్ని అందించేటువంటి దివ్యమైన వేదిక, పుణ్యమైనటువంటి దీపోత్సవ వేదిక భక్తి టీవీ నిర్వహించినటువంటివి కరతాళ ధ్వనులతో ప్రజలు ఆనందిస్తున్నారు. పుణ్యమైనటువంటి ఆనందంతో ప్రకాశిస్తూ ఉన్నారు. భక్తి జ్ఞాన వైరాగ్యములతో ప్రకాశిస్తున్నారు. ఈ పుణ్యమైనటువంటి కార్యక్రమానికి ఆధ్యాత్మిక వేత్తలు, మహనీయులు, ఆచారపరులు ఎందరెందరో వచ్చి అద్భుతమైనటువంటి ఆనందకరమైన పరమ పవిత్రమైనటువంటి ప్రవచనాలతో ఈ దేశాన్ని, ఈ శబ్దాన్ని, ఈ ప్రదేశాన్ని పరిప్రతం చేస్తున్నారు, పావనం చేస్తున్నారు. ఏ మహనీయుల యొక్క దివ్యమైనటువంటి మాటలు వింటే మనం ధరిస్తామో, ఏ మహనీయుల యొక్క సందర్శన మహాభాగ్యాన్ని పరమేశ్వరుని చూస్తే మానవులు ధరిస్తారో అట్టి దివ్యమైనటువంటి పరమేశ్వరుడే ఈ లోకమున మరల భూలోక కైలాసమా అనేటువంటి విధంగా ఈ కోట్ల మందితో ఇంకా దినదినం కూడా అనేకమైనటువంటి మార్పులతో, అనేకమైనటువంటి విశేషములతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదిగో వేదిక మీద చూడండి ఎంత స్ఫటికలింగమో. స్ఫటికలింగమును చూచిన, స్ఫటికలింగమునకు అభిషేకం చేసిన మానవుల యొక్క దరిద్రం పోతుంది, మానవుల కష్టాలు పోతాయి, ఆనందం కలుగుతుంది. ఈ దివ్యమైనటువంటి రేపు ఇలా కార్యక్రమాలు సత్యనారాయణ స్వామి వారి వ్రతం సమస్త శుభములు కలిగిస్తాయి. అలాగే దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో శని త్రయోదశి శనివారం మరచిపోకండి. శని త్రయోదశి ఎవడైతే కష్టాలలో విలవిలలాడుతున్నాడో, ఎవడైతే బాధలతో కొట్టుమిట్లాడుతున్నాడో, ఎవరికైతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో, ఎవరికైతే విద్యలు లేక విలవిలలాడుతున్నారో, ఎవరికైతే సంతానం వల్ల బాధలు, భార్య వల్ల బాధలు, భర్తల వల్ల బాధలు, వ్యధలు కలిగేటువంటి వారందరి యొక్క వ్యధలు తీర్చడానికే ఈ కోటి దీపోత్సవం భక్తి టీవీ ఉన్నది. ప్రజలందరూ ఆనంద తరంగాలతో ప్రకాశించడానికి శని త్రయోదశి నాడు అద్భుతమైనటువంటి శనీశ్వరుడు కాదాయన, శని స్థాపిస్తే శనీశ్వరుడు, ఈ మహానుభావుని శనైశ్వరుడు అనాలి. అంటే మందంతీక పౌర్ణమి. ఆహా, తారకాసుని గుండెలో కుమారస్వామి అత్యద్భుతమైనటువంటి శక్తి అని పేరు కలిగినటువంటి ఆయుధాన్ని వేసి తారకాసుని గుండెలో ఉన్నటువంటి ఆత్మలింగం పగిలిపోయింది. పగిలిపోతే అది 5 చోట్ల పడింది. పంచారామాలు ఎక్కడ ఉన్నాయంటే అమరావతి వెళ్ళి చూడాలి, లేకపోతే పాలకొల్లు వెళ్ళి చూడాలి, లేకపోతే సామర్లకోట వెళ్ళి చూడాలి, లేదా ద్రాక్షారామం వెళ్ళాలి. కొమరారామం, భీమారామం ఇవన్నీ కార్తీక పౌర్ణమి నాడు
కార్తీక పౌర్ణమి నాడు భక్తి టీవీ వారి కోటి దీపోత్సవ మహోన్నతమైనటువంటి ఈ దివ్యమైనటువంటి సమయంలో పంచారామాలు హర హర మహాదేవ ఈ దివ్యమైనటువంటి క్షేత్రములన్నీ ఈ ప్రదేశంలో ఇక్కడ ఏకమై ఆ దివ్యమైనటువంటి ఉత్సవమూర్తులకు కోటి బిల్వార్చన త్రిదళం త్రిగుణాకారం నేత్రంచ త్రియాయుధం ఏక జన్మ అనేకమైనటువంటి జన్మల పాపాలు పోతాయి. ఏ స్వామి పొట్టలో అమ్మ పొట్టలో ప్రారబ్ధ కర్మను అనుసరించి అనేక కష్టాలు పడ్డాను. భూమి మీదకు వచ్చిన తరువాత బాల్యంలో తెలియక మలమూత్రములలో మధ్యలో ఉండి అమ్మ స్తన్యాన్ని గ్రోలుతూ అవివేకనై ప్రవర్తించాను. ఇక యవ్వనంలో గర్వం ఎక్కి నా ఇల్లాలని కామ క్రోధాలలో కృంగిపోయినాను. ఇక వృద్ధాప్యం వచ్చిన తర్వాత మంచానబడి నీ పూజ చేయలేదు, పక్కన ఉన్నటువంటి బిల్వదళాలు కూడా తేలేదు. అలాంటి బాధలు పడి ఆనాడు అపరాధములు క్షమించమని వేడుకుంటూ స్వామివారిని అర్చించే దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి అవకాశాలు, సీతారాముల యొక్క దివ్యమైనటువంటి కళ్యాణాలు ఈవేళ ఎక్కడా కని విని చూడనటువంటి అష్టాదశ పీఠములలో 18 పీఠములలో ఒకడైనటువంటి అమలాపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి దివ్యమైనటువంటి కళ్యాణాలు ఈవేళ, అలాగే వేములవాడ రాజరాజేశ్వరి కళ్యాణం, ఇంద్రకీలాద్రి మీద వేసినటువంటి దివ్యమైనటువంటి కనకదుర్గమ్మ మల్లేశ్వరునితో, మల్లీశ్వరుడు వేరు మల్లేశ్వరుడు వేరు, మల్ల యుద్ధాన్ని చేసిన ఆ మహానుభావుని యొక్క దివ్య కళ్యాణాలు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాలు, ఏ ధర్మపురి నివాస దివ్యమైనటువంటి మహానుభావ, ఏ ధర్మపురిలో వెలిసినటువంటి మహానుభావ, ఏ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు కాణీపాక వరసిద్ధి ఒంటి మిట్టలో ఉన్నటువంటి మహానుభావుడైన కోదండరామస్వామి, అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా ఈ వేదిక మీదకు రాబోతున్నారు. అనేక మంది పీఠాధిపతుల యొక్క దర్శన భాగ్యం కలగబోతున్నది. ఆధ్యాత్మికమైనటువంటి దివ్య ప్రవచనాలతో ఈ ప్రదేశం మారుమోగి పునీతం కాబోవడానికి, మనందరినీ పావనం చేయడానికి, సకల పాప సంహరణం కార్తీక మాస పుణ్య దినం అని పలుకుతూ ఈ సదవకాశాన్ని భక్తవరేణ్యులందరూ సద్వినియోగపరచుకోవాలి. మీరందరూ తరించాలి, పాపముల నుండి విముక్తి చెంది అఖండమైనటువంటి పుణ్య సంపదతో ప్రకాశించాలని కోరుకుంటూ ఆనంద పారవస్యంతో ఉమాసహిత మహేశ్వరుని యొక్క దివ్య చరణాల విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి. ఈ కోటి దీపోత్సవ వైభవం గురించి తన శైలిలో తనదైన బాణిలో అద్భుతంగా వర్ణిస్తూ హరిహర ప్రియమాసమైన కార్తీక మాసం గురించి, అలాగే ఆ శివ మహిమ గురించి చక్కటి ప్రవచనామృతాన్ని మనందరికీ అందజేసిన బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమ శివాయ. శివ పంచాక్షరి మంత్రం ఒక్కసారి ఉచ్చరించినా చాలు కార్తీక మాసంలో అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందంటారు. మరి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. రోజులలో పంచామృతాలతో, మహారుద్రాభిషేకాలతో, సహస్ర కలశాలతో స్వామివారిని అభిషేకిస్తూ ఉంటారు. అందున కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం. ఈ యోగ మాసంలో పరమేశ్వరుడికి దోసిడి నీళ్లతో అభిషేకించినా చాలు. సహస్ర కలశాభిషేక పూజా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక స్వామి వారిని కోరుతున్నాం. శ్రీ మహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతో ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవోమియాం విభగే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వేదవాదస్య వర్తని బృహతః వేదాయే అధ్యాసాతే శ్రీవేద
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके गौरि नारायणि नमोऽस्तुते श्रीमन्नारायणि नमोऽस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः अरुन्धती वासिष्ठाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो वेदविद्भ्यो नमो नमः शुभमस्तु आचम्य प्राणानायम्य आचम्य हस्तं प्रक्षाल्य ॐ केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन देवानागमनात्मसुरात्मा सुरखण्डारवन्दत्प्रदेवताः पाणनाक्षणो दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः మా భక్తులంతా కూడా కుడి చేత్తో ముక్కు పట్టుకొని ఈశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ మహాశంభోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్థే శ్రీ శ్రీవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुव्यप्रदेशे कृष्णा गोदावर्योः नदीमध्यप्रदेशे अस्मिन् कोटिदीपोत्सव महायज्ञप्राङ्गणे स्फटिकलिङ्गेश्वरस्वामिदेवता कोटिलिङ्गेश्वरस्वामिदेवता दिव्यचरणसन्निधौ ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यवहारकयान्द्रमान स्वस्तिश्रीचान्द्रमान प्रभवा षष्ठी संवत्सराणां मध्ये दुर्मुखी नाम संवत्सरे दक्षिणायने శరదృతు కార్తీక అమ్మ అందరూ కూడా కూర్చొని సంకల్పాన్ని చెప్పాలి. కార్తీక మాస పరమ పవిత్రమైన వేళ కోటి దీపోత్సవ మహాయజ్ఞం అప్రతిహతంగా ప్రారంభమైంది. స్ఫటికలింగేశ్వరుడికి మహాద్భుతమైన కోటి కలశాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత పుష్పార్చన జరగబోతోంది. అలాగే ఆ అభిషేకానికి సంబంధించిన సంకల్పం జరుగుతోందమ్మా. కూర్చొని మీ యొక్క వెన్నెముక నిటారుగా పెట్టుకొని నేను చెప్పే సంకల్పాన్ని అందరూ కూడా చెప్పండి అమ్మా. ముందుగా మీ గోత్రాన్ని స్మరణ చేయండి అమ్మా. గోత్రోద్భవస్య మీ గోత్రాన్ని ఒక్కసారి మనసులో తలుచుకోండి. నామధేయస్య ఆడవాళ్ళైతే కనుక మీ భర్త పేరు చెప్పుకోండి, మగవాళ్ళైతే మీ పేరు స్మరణ చేయండి. ధర్మపత్ని ఆడవాళ్ళ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య చిరంజీవినః మీ పిల్లల పేర్లు తలుచుకోండి అమ్మా. కుమారస్య కుమార్యాః మీ పైన పెద్దవాళ్ళు అత్తయ్య గారు మామయ్య గారు అలా పెద్దవాళ్ళను కూడా స్మరణ చేయండి. మమ సహకుటుంబం అనుకోండి అమ్మా. సహకుటుంబానాం అందరూ కూడా సంకల్పాన్ని చెప్పండి. గట్టిగా చెప్పాలి. కంఠం ఆ కైలాసానికి వినపడి ఆ పరమేశ్వరుడి యొక్క చల్లని అనుగ్రహం మన మీదంతా ఉండాలి. ఆ అనుగ్రహం అంతా కలగాలని గట్టిగా చెప్పండి. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభిలక్ష్మి స్థిరలక్ష్మి నిత్య నివాస సిద్ధ్యర్థం సర్వ అపమృత్యు పీడా పరిహారార్థం దీర్ఘ మార్కండేయ ఆయుష్యాభి వృద్ధ్యర్థం పరమేశ్వర స్ఫటికలింగేశ్వర కోటిలింగేశ్వర బాలబ్రహ్మేశ్వర సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక మాస పవిత్ర శుభ సమయే యథాశక్తి కలశోదకేన పూజా ద్రవ్యాన్ని అభిషేక ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం దేవీం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష సర్వే స్థలాన్ని పదార్థాన్ని శరీరాన్ని శుచిరో భవంతు ధ్యానం. అమ్మ అందరూ కూడా చేతులు జోడించి
ముందుగా గణపతిని మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి. కళ్ళు మూసుకొని వెన్న అభిషేకం ధారయేతో. అమ్మ అభిషేకం ప్రారంభమవుతోంది. పంచాక్షరి మహామంత్ర జపాన్ని మీరు స్మరిస్తూ ఉంటారు. అభిషేకం అయినంతసేపు కూడా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 3 మార్లు మీతో చెప్పిస్తాను. అభిషేకం అయ్యేంతసేపు ఆ పరమ పవిత్రమైన మంత్రం ఆగొద్దు. మీరు జపం చేస్తూనే స్మరణ చేస్తూనే ఉండాలి. అందరూ చెప్పండి అమ్మా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చేతులు పైకెత్తి ఆ పరమేశ్వరుడికి మన యొక్క పంచాక్షరి మంత్రం వినాయ చేతులు జోడించి పైకెత్తి ఆ మహామృత్యుంజయ మంత్రం తర్వాత చెప్పే మంత్రాన్ని మీతో చెప్పిస్తాను. పరమాద్భుతమైన వేళ, పరమ పవిత్రమైన కార్తీక మాస శుభవేళ ఈ యొక్క స్ఫటికలింగాల అభిషేక మహామంత్రముల మధ్యలో మనం ఆ మంత్రాన్ని చెబితే అపమృత్యు పీడలన్నీ పోతాయి. ఒక్కసారి అందరూ చెబుతారు. అందరూ చెప్పండి అమ్మా చేతులు పైకెత్తి. ఓం మమ సర్వ అపమృత్యు నశ్యతు ఆయుః వర్ధతాం. నాకైతే వినపడట్లా, కైలాసంలో పరమేశ్వరుడికి వినపడాలి. సదాశివో 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 శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. హర హర మహాదేవ. రెండు చేతులు కళ్ళకద్దుకొని కళ్ళు తెరిచినప్పుడు ఆ స్ఫటికలింగాన్ని దర్శనం చేసుకోండి. ఓం అగ్నావిష్టో